ఈశ్వర్ గారు నమస్తే. మీకు నమస్తే ప్యానెల్లో ఉన్న నమస్తే. అందరికీ అట్లాంటి సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ ఏంటి సంతోషంగా ఉన్నారా? మనకి 15,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఒక్కసారిగా క్యాపిటల్ దీనికి వచ్చింది. మధ్యాహ్నం అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు అసలు అందరి ముఖాల్లో ఎంత ఆనందం కనపడుతుందో చూడండి అని చెప్పి ఆ, 15,000 కోట్ల రూపాయలు మనకు ఉచితంగా ఇచ్చేశారు. అందరి ముఖాల్లో, ఈ సభలో ఉన్నటువంటి అందరి ముఖాల్లో ఎంత చిరునవ్వు ఉందో చూడండి అన్నారు. అప్పుడు ఆ చిరునవ్వు గుర్తొస్తుంది సార్. ఎందుకంటే ఉమ్, రేపొద్దున 15,000 కోట్లు వచ్చేసినాయి అని చెప్పి నవనిర్మాణ దీక్షలు, శాలువాలు, సన్మానాలతో దీక్షలు ఇవన్నీ పెట్టి మళ్ళీ ఇంకెంత వృధా చేస్తారో అనే ఒక ఆలోచన కూడా కలుగుతా ఉంది. ఉమ్, ఎందుకంటే వాళ్ళు, మీకు తెలుసు, అంతకుముందు ఎన్డీఏ ప్రభుత్వంలో, ఉమ్, ఎన్డీఏ కూటమిలో ఉండి వాళ్ళు బయటకు రానప్పుడు మొదటి 4 సంవత్సరాలు నవనిర్మాణ దీక్షలను చేశాడు చంద్రబాబు నాయుడు గారు. అవును. ఆ నవనిర్మాణ దీక్షల పేరుతో కొన్ని వందల కోట్ల రూపాయలు తగిలేసింది ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఉమ్, తర్వాత మళ్ళీ వాళ్ళ మీద పోరాడుతున్నా అని చెప్పి ధర్మ పోరాట దీక్షలు అని చెప్పి తగిలేశాడు. సో అట్లానే అంతకుముందు ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చారని చెప్పి, ఏది ప్యాకేజ్ రాకుండా, ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్యాకేజీ వచ్చేస్తుంది చాలని చెప్పి, ఆ ప్యాకేజీ వస్తుందని చెప్పి సన్మానాలు చేశారు. ఉమ్, సన్మానాలు, కేంద్ర మంత్రులకు శాలువాలు, సన్మానాలు, ఇవన్నీ. సో ఇప్పుడు కూడా ఈ 15,000 కోట్లు వచ్చేసింది అని చెప్పి సంబరాలు చేసేస్తారు. రేపు నుంచి మన నవనిర్మాణ దీక్షల పేరుతో మళ్ళీ తగలేయడానికి రెడీ అవుతారేమో. ఉమ్, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అతి పెద్ద గుదిబండగా మారినటువంటి అమరావతి రాజధాని అనేటటువంటి అది పెద్ద గుదిబండ. దీన్ని మనం పాయింట్ టు పాయింట్ గడిచిన 5 సంవత్సరాల్లో ఎంత ఖర్చు అవుతుంది, ఇది సాధ్యమయ్యేటటువంటి పని అవునా కాదా అనే దాని మీద రకరకాల డిస్కషన్లు జరిగినాయి. జరిగిన దాంట్లో ఇప్పుడు వాళ్ళు 15,000 కోట్లు అప్పు ఇస్తానంటున్నారు సార్. ఇది క్లారిటీ. ఉమ్, ఈ అప్పు ఎవరెవరి నుంచి ఇస్తానో కూడా క్లారిటీ ఉంది సార్. ఈ అప్పు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ నుంచి ఇస్తారంట. ఉమ్, క్రెడిట్ గ్యారంటీ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటీ అవును. సిజిఐఎఫ్ నుంచి ఇస్తారంట. ఎస్. ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఐఎఫ్సి నుంచి ఇస్తారంట. మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీస్ అని ఉన్నాయి, అంటే వరల్డ్ బ్యాంక్ రిలేటెడ్ సంబంధించి. అంటే ఈ 4టికి సంబంధించిన నుంచి వీళ్ళు 15,000 కోట్లు అప్పు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే, ఉమ్, రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ 10 ఏళ్లలోనో 20 ఏళ్లలోనో దానికి సంవత్సరం వడ్డీ కమ్ అసలు చెల్లించి తిరిగి చెల్లించాలి ఆ బ్యాంకులకి అనేది ఇది క్లియర్. ఉమ్, అంతకు ముందు కూడా ఇలానే తెచ్చారు సార్. ఈశ్వర్ గారు ఎంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వనాశనం చేశాడంటే అమరావతి పేరుతో, అమరావతి బాండ్ల పేరుతో 2,000 కోట్లు అప్పు తెచ్చాడు సార్. ఎస్. 2,000 కోట్లు 10 ఏళ్లలో 1,573 కోట్లు వడ్డీ కట్టాలి మనం దానికి. 2,000 కోట్లకి 10 ఏళ్లలో 1,573.73 కోట్లు వడ్డీ కట్టాలి. హడ్కో నుంచి తెచ్చాడు సార్. అట్లానే 3 బ్యాంకుల కన్సార్టియం నుంచి తెచ్చాడు. మొత్తం 5,000 కోట్ల రూపాయలు అమరావతి పేరుతో అప్పులు తెచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆ అమరావతి పేరుతో తెచ్చినటువంటి అప్పులకి 3 నెలలకు వచ్చి 423.39 కోట్లు వడ్డీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా కట్టింది ఆయన తెచ్చినటువంటి అప్పులకి. ఉమ్. సో అంటే సంవత్సరానికి 1,720 కోట్లు మరి అమరావతి ఇది పేరుతో కాకుండా మనం ఒక 2,500 కోట్లు కేంద్రం ఇచ్చింది కదా. అవి కాక సార్, కేంద్రం నుంచి వచ్చింది అవును, అది కాకుండా ఈ డబ్బులన్నీ ఇచ్చినటువంటి ఏమై అక్కడ కట్టింది అవే కదా, తాత్కాలిక సచివాలయమే కదా, తాత్కాలిక అదే కదా బిల్డింగ్ సార్, కదా. దానికే కదా ఈ ఆ డబ్బులన్నీ తాత్కాలిక ఏమైపోయాయి? కాదు కదా సార్, ఆ తాత్కాలిక సచివాలయానికే కదా 1,000 కోట్లు 1,500 కోట్లు అని చెప్పి దుబారా చేసి మొత్తం చదరపడికి 10,000 రూపాయలు అని చెప్పి మొత్తం దోచుకునేటటువంటి కార్యక్రమం. వర్షం వస్తే నీళ్లు గారెట్టుతాయి అసెంబ్లీలో, ఉమ్, వర్షం వస్తే సచివాలయంలో నీళ్లు గారెట్టాడు. ఇది అంతర్జాతీయ టెక్నాలజీతో కట్టామని చెప్పి డబ్బులన్నీ వాళ్ళకి బినామీలకు దోచిపెట్టినటువంటి కార్యక్రమం చేసి అదొక సర్వనాశనం చేసిన తతంగం. ఇప్పుడు సంవత్సరానికి 1,720 కోట్లు వడ్డీ కడుతున్నాం సార్ అమరావతి పేరుతో. ఉమ్, మీరు కానీ నేను కానీ అందరూ ట్యాక్సులు కట్టినటువంటి డబ్బులు ఇప్పుడు అమరావతి పేరుతో, అంటే ఈ అమరావతి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మీరు నేను అందరం 1,720 కోట్లు సంవత్సరానికి వడ్డీ కడుతున్నాం సార్. ఉమ్, అంటే ఇది 10 ఏళ్లలో తీర్చాలి. అంటే వడ్డీనే 10 ఏళ్లలో 17,000 కోట్లు అవుతుంది వడ్డీ కమ్ అసలు తిరిగి చెల్లించేది. ఉమ్, అంటే తెచ్చిన 5,000 కోట్లకి 17,200 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. ఎస్. అంటే ఎంత దారుణంగా అమరావతి పేరుతో మోసం చేశారు. ఈ రోజు కూడా మళ్ళీ అదే అమరావతి పేరుతో మరొకసారి మళ్ళీ మోసం చేస్తూ ఇక్కడ వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కోసం మనం అసలు వడ్డీ చెల్లించేది సార్ ప్రజలు. ఇంకా 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 చంద్రబాబు ఇంకా నాయుడు రియల్ ఇంకా ఎస్టేట్ ఒక వ్యాపారం గొప్ప కోసం విషయం మీరు ఏంటంటే, వడ్డీలు చెల్లించేదండి. అప్పో లేకపోతే గ్రాంటో నీకెందుకురా బాబు, మధ్యాహ్నం నుంచి చాలామంది కామెంట్స్ లేకపోతే మెసేజ్ల రూపంలో నీకెందుకురా బాబు ఏదో ఒక రకంగా వస్తోంది కదా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈ ఎల్లో మేధావులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇదే మనం హోదా ఉంటే హోదా ప్రకారం ఇప్పుడు మనం చెప్పుకున్న బ్యాంకులు ఉన్నాయి కదా, ఏవైతే అంతర్జాతీయ సంస్థలు, మల్టీలేటరల్ ఏజెన్సీస్, వాటి ద్వారా ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఏవైనా ఉంటే హోదా ఉన్న రాష్ట్రాలకు 90% కేంద్రం భరిస్తుంది, 10% మాత్రమే రాష్ట్రం భరించాలి.
ఈరోజు 15,000 కోట్లు నెత్తిపైనేసి పన్నులు మనం కట్టే పన్నులతో మనమే అప్పులు తీర్చుకోవాలి. కాబట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే అప్పు రూపంలో వచ్చేది కాదు. మనకి హోదా ఉండుంటే అప్పో గ్రాంట్ తర్వాత మాట్లాడుకుందాం. ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఏవైనా సరే అక్కడి నుంచి నిధుల ద్వారా తెచ్చుకున్న ప్రాజెక్టులన్నీ హోదా ఉన్న రాష్ట్రాలకు 90% కేంద్రం భరిస్తుంది. హోదా అడగకుండా చంద్రబాబు నాయుడు గారు అసలు ఈ ఏజెన్సీల ద్వారా తెస్తున్నది అప్పో తెలియదు, గ్రాంటో తెలియదు. ఇది ఒక గుదిబండగా రాష్ట్ర ప్రజలపైన మళ్ళీ మారబోతోంది. కాబట్టి మనకి హోదా అడగని చంద్రబాబు నాయుడు గారిని ఏం చేయాలి, ఏమనాలి, ఏమడగాలి? ఏం చేస్తాం సార్, 50 నెలలు ఇంకా భరించాల్సిందే కదా. 56 నెలలు 57 నెలలు ఉంది కదా సార్, 21 మంది ఎంపీల బలం ఉంది కదా సార్, మొత్తం అందరూ కలిపి. ఉంటే ఉంది సార్, ఉంటే ఉంది బలం ఉంటే. అడగడంలో తప్పే ఉంది, అడుగుతాం. అడగందే అమ్మాయినా అన్నం పెట్టదంటారు సార్. ఈ రోజు అడగకుండానే మోడీ గారు లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేస్తుంది హోదా. బీహార్ తెలివి లేక అన్నిసార్లు అడుగుతోంది. 46,000 కోట్ల రూపాయల నిధులు సాధించుకోగలిగారు వాళ్ళు డైరెక్ట్గా అడగడం ద్వారా. అది కాకుండా ఇప్పుడు సేమ్ మనకిచ్చినటువంటి ప్రామిస్ మళ్ళీ అందులో ఉంది, క్లియర్గా ఉంది బడ్జెట్లో. మల్టీలేటరల్ ఏజెన్సీస్ ద్వారా మీరు అడిగింది కూడా చేస్తామని. ఎంత దారుణం అంటే ఇప్పటికీ వాళ్ళు స్టిల్ ఎంపీలు అందరూ ఇప్పుడు కూడా ఏం మాట్లాడుతున్నారు, ఎంపీలు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, వాళ్ళకి సంబంధించినటువంటి ఆ కుల గజ్జి మీడియా మొత్తం ఏం మాట్లాడుతుంది, 15,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ కి వచ్చేసింది, జోబులో పెట్టి. అసలు పోలవరానికి మొత్తం ఇచ్చేసేస్తారంట, అయిపోయింది. పోలవరం రేపు కంప్లీట్ అని చెప్పేస్తారు. పోలవరానికి బడ్జెట్ లో ఎంత పెట్టారు చెప్పండి? ₹1 ఏమన్నా బడ్జెట్ లో కేటాయించారు పోలవరానికి? పోలవరం మేము పూర్తి చేస్తాం. 10 ఏళ్ల నుంచి అదే స్టేట్మెంట్ కదా కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు పోలవరానికి ఏమైనా ₹1 ఇది కూడా పోలవరానికి ఈ ఏడాది మేము 2,000 కోట్లు కేటాయిస్తున్నాం, లేదు ఇదిగో 500 కోట్లు ఎక్కడన్నా కేటాయించారా? అది లేదు. ఈ రోజు అమరావతికి 15,000 కోట్లని ముందు చెప్పేసి ఆ 15,000 కోట్లు కింద చావు కబురు చల్లగా చెప్పినట్టుగా అది మేము పలానా వాళ్ళ నుంచి ఇప్పిస్తాము, అది మేము చూసుకుంటాము అంటే రేపు పొద్దున వీళ్ళు కలిసి ఉంటేనేమో వాళ్ళు ఏమైనా 1,000 కోట్లు 2,000 కోట్లు మేము కడతాం, మిగిలిన 13,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కట్టమనిద్దేమో, లేదు ఏమైనా తేడా వస్తే 15,000 కోట్లు వీళ్ళే కట్టమంటారేమో. అసలు దానికి అది క్లారిటీ లేనటువంటి అంశం. 15,000 కోట్లు అప్పు అనేది క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పిస్తున్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుందనేది ఇక్కడ పచ్చి నిజం మనం గమనించాల్సింది. అది కేంద్ర ప్రభుత్వం నిజంగా మనకి ఇవ్వాలి అని అనుకుంటే కేంద్రం మేము అప్పులు తీసుకొని అమరావతికి ఇస్తామని చెప్పడం ఏం సార్? బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునరుద్ధరణ చట్ట ప్రకారం ఏదైతే రాజధాని నిర్మాణానికి సంబంధించి 15,000 కోట్లని ఈ ఏడాది 5,000 కోట్లు కేటాయిస్తున్నాం, 15,000 కోట్లు మొత్తం ఇవ్వదలుచుకున్నాం అని చెప్పి వాళ్ళు ఇస్తే అది బడ్జెట్ లో పెడితే మనకి ఇచ్చినట్టు. మీరు ఆ బ్యాంకుల నుంచి ఏడీబీ అంట, లేదంటే మీరు అన్నట్టుగా ఐఎఫ్సి అంట, సిజిఐఎఫ్ అంట, ఈ బ్యాంకులన్నిటి నుంచి మాకు మీరు ఏది అప్పు అంటే కనీసం నాకు తెలిసి చంద్రబాబు నాయుడు చూసి అప్పు కూడా ఇవ్వరేమో అని కేంద్రం అనుకుంటుందేమో సార్. అందుకనే అప్పు, ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రోజు అప్పులు చేస్తున్నారు కదా, ఇంకా అప్పులు కూడా పుట్టమని చెప్పి మరి వాళ్ళు అప్పులు ఇప్పించే కార్యక్రమం కూడా వాళ్ళే చేస్తున్నారేమో. ఇంకా 4 రోజులు పోతే ఇదే నిజమైన సంపద సృష్టి అంటారేమో సార్. ఇది కూడా అప్పులు ఎన్ని ఎక్కువ అప్పులు తెస్తే అంత సంపద మేము సృష్టించినట్టు రాష్ట్రానికి అని రేపొద్దున ప్రచారం చేస్తారు. మీరైనా నేనైనా వినాల్సిందే, ఎందుకంటే వాళ్ళకి ఎల్లో గొట్టాలు ఎక్కువ ఉన్నాయి కదా, మిగిలిన ఛానల్లో తక్కువ ఉన్నాయి, ఎల్లో గొట్టాలు ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ డిబేట్లు స్టార్ట్ అయినాయి. అసలు చంద్రబాబు నాయుడు అంత విజన్ ఉన్నాడు లేడు, అసలు చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో కలవటం వల్ల అసలు ఈ రోజు 15,000 కోట్లు వచ్చేసినాయి, ఇవన్నీ డిబేట్లు స్టార్ట్ చేశారు. అరే అప్పు తీసుకొని వస్తానికి అప్పు ఇప్పిస్తానంటుంది కేంద్ర ప్రభుత్వం, ఎంతకంటే సిగ్గుమాలితనం ఇంకోటి ఏమన్నా ఉందా సార్? ఇదా? దీనికోసం మీకు 21 మంది ఎంపీలని ఈ రోజు మీకు ఎన్నిక ఇస్తే 164 సీట్లు మీకు ఈ రోజు ఇస్తే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు మేము బాగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నారు కదా, మళ్ళీ మొన్న మీరే స్టేట్మెంట్ ఇచ్చారు ఎంపీలు మీరు ఎవరు ఎంపీలు ఉన్నారు వాళ్ళకి రాష్ట్రానికి ఏం అడగండి, మీరు మోడీ గారిని ఎక్కడ అడగొద్దు, పార్లమెంట్ లో ఏం మాట్లాడొద్దు, వాళ్ళు ఏం చెప్తే దానికి తానా అంటే తందానా అనాలి అని చెప్పాడు. ఇప్పుడు సేమ్ మిగిలిన ఎంపీలు కూడా మరి ఇక్కడ కేంద్ర మంత్రులు ఉన్నారు. నిన్నగాక మొన్న ఆయన పెమ్మసాని చంద్రశేఖర్ అనే కేంద్ర మంత్రి ఇష్టం ఉందో నోటికేడు వస్తే అది మాట్లాడేస్తున్నాడు. ఏదంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రాష్ట్రం అంటే నష్టపోయిందంట, పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయంట, వినుగొండలో చంపుకుంటూ కూర్చుంటే 31 మందిని హత్యలు చేస్తే వీళ్ళకి వస్తాయంట పరిశ్రమలు, అత్యాచారాలు చేస్తే పరిశ్రమలు వస్తాయంట, దాడులు దౌర్జన్యాలు చేస్తే పరిశ్రమలు వస్తాయా, రక్తపాతం సృష్టిస్తే పరిశ్రమలు వస్తాయంట. కాదు సార్, ఇప్పుడు 4 వచ్చినాయి, ఇంకో 400 క్యూ కడుతున్నాయి. ఏంటంటే గొడ్డలు తయారు చేసే పరిశ్రమలు, కత్తులు తయారు చేసే పరిశ్రమలు, ఇంకా రేపొద్దున అంటే బాంబుల సంస్కృతి ఆ పరిశ్రమలు కూడా తీసుకొని వస్తారేమో. అవి ఆల్రెడీ వచ్చినాయి. ఇప్పుడు 4-5 వీళ్ళు వచ్చినాయి, ఈ 40 రోజుల్లో వచ్చినాయి, ఇంకో 400 అయ్యే క్యూ కడతాయి. అంతమించి ఏం పరిశ్రమలు వస్తాయి? మన కత్తులు తయారు చేసే గొడ్డలు తయారు చేసే పరిశ్రమలు తీసుకొని వస్తారు వీళ్ళు. ఇప్పుడు ఇలా ఉంటే సంస్కృతి దానికంటే ఏం వస్తుంది?
Yes. ఇప్పటికీ దొరకలేదు సార్. 9 ఏళ్ల బాలిక సురేష్ గారు ఇప్పటికి చిన్న లాజిక్ సార్ ఇది. ఇప్పటికీ బాలిక శవం దొరికినటువంటి పరిస్థితి.